నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు లైఫ్ కోచ్ రఘుప్రియ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఎలా చేయాలి, అసలు ఏమేమి పాటించాలంటారు? తప్పకుండా. అయితే మనకి 2025లో శ్రావణ మాసము ఆగస్టు 8వ తారీఖున వచ్చింది. అయితే ఇది చేసేటప్పుడు ఇల్లు తెల్లవారుజామున అది అందరికీ తెలిసిందే, దాని గురించి మళ్ళా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే తిరిగి ఎప్పుడు అంటే ఆగస్టు 7వ తారీఖు 2025 సాయంత్రం 6:45 పడింది వ్రతం చేసుకునేది. అయితే ముగింపు ఎప్పుడు వచ్చింది అంటే మనకి అన్ని సగం పూట వస్తుంటాయి, సగం సాయంత్రం పూట తగులుతాయి, తెల్లారి కూడా కొంతవరకు ఉంటాయి. ఇది మాత్రము గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 7వ తారీఖు 2025 సాయంత్రం 6:45 తిథి తగిలింది. అయితే తిథి ముగింపు ఎప్పుడు అంటే ఆగస్టు 8 సాయంత్రం 4:55 ముందు రోజు సాయంత్రము, మళ్ళా మరుసటి రోజు 8వ తారీఖు సాయంత్రం 4:55 వరకు ఉంది. కాబట్టి మనం పూజ చక్కగా యథావిధిగా చేసుకోవచ్చు, ఎక్కడ హడావిడి లేకుండా శుభ్రంగా పూజ చేసుకోవచ్చు. అయితే పూజా సమయము ఉదయం 6 గంటలకి మొదలు పెట్టాలి. ఈ లోపల తుడుపుళ్ళు కడుగుళ్ళు అన్నీ అయిపోతాయి కాబట్టి 6 గంటలకి చక్కగా అన్నీ రెడీ చేసేసుకుని కుటుంబ సమేతంగా కూర్చుని పూజ చేసేసుకోవచ్చు. మధ్యాహ్నం ఎంతవరకు చేయాలంటే 6 నుంచి 6కి పూజ మొదలుపెట్టి మధ్యాహ్నం 12 లోపల పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు, హారతులు అన్నీ అయిపోవాలి. 12 తర్వాత ఇంకా మనము పూజ అనేది ఇంకా ఆపేయాలి, చేసిన ఫలితం ఉండదు. కాబట్టి ఈ సమయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుని ఇది పాటించినట్టయితే కనుక ఆ వరలక్ష్మి వ్రతం అనేది చక్కగా హాయిగా చేసుకోవడం అవుతుంది. అష్టలక్ష్ముల్లో ఒక లక్ష్మి ఈ అమ్మవారు కాబట్టి మిగతా అన్ని లక్ష్ములు ఒక్కొక్కటిగా ఇస్తారు. సంతాన లక్ష్మి సంతానం ఇస్తుంది, ధైర్యలక్ష్మి ధైర్యం ఇస్తుంది, సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యం ఇస్తుంది, ధనలక్ష్మి ధనం ఇస్తుంది. కానీ ఈ ఒక్క అమ్మవారు అన్నీ ఇస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతానికి, వరలక్ష్మి అమ్మవారికి ఈ శ్రావణ మాసము అంతా ప్రత్యేకమైనది. ఏ వరం కోరితే ఆ వరం ఆ తల్లి ఇచ్చేస్తుంది. అంత వరాలు ఇచ్చేందుకే ఆ తల్లి ఉన్నది. కాబట్టి మనం అడగడంలోనే లోపం చేస్తున్నాం. ఆ లోపం లేకుండా ఈసారైనా మనసు పెట్టి భక్తితో, శక్తితో, శ్రద్ధతో కనుక చేసినట్టయితే చక్కని ఫలితాలు మనకు దక్కుతాయి. అడగడంలో వాళ్ళ పూజా కార్యక్రమాలు చేసే దాంట్లో చాలా తప్పులు చేస్తుంటారు. అవును. అవి ఎలా చేస్తే మంచిది అంటారు అసలు? అంటే ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఒక వ్రతంగానే కాకుండా ఒక ఆచారంగా కూడా, ఒక భక్తి సంప్రదాయంగా కూడా మనకి మొదటి నుంచి అలవాటైంది. అదే పరంపర మనం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఇది మనము భక్తి లోపమే కానీ, శక్తి లోపమే కానీ ఆ తల్లి ఇచ్చే దాంట్లో ఎక్కడా లోపం లేదు. ఇక్కడ మనం మిస్ అవుతున్నది భక్తి, శక్తి, శ్రద్ధ. ఈ 3 మిస్ అవ్వడం వల్ల ఏమవుతోంది, మనకి వచ్చే ఫలితాలు కూడా రావట్లేదు. కాబట్టి మిగతా అవగేషన్స్ అన్ని మానేసి ఈ పూజ నిమిత్తంగానే మనము దాని మీద ధ్యానం పెట్టుకుని శుచి శుభ్రంగా, ఆర్భాటం లేకుండా, ఆర్భాటం కోసం కాకుండా మొత్తము అమ్మవారి మీదే లగ్నం చేసి ఆ తల్లి మన ఇంటికి వస్తే మనం ఎలా భావిస్తాము అని భావనతో చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ తోరాలు కట్టుకునే అంశం కూడా మనకి ఇక్కడే ప్రస్తావించేస్తాను. తోరాలు కొంతమంది 3 కడతారు, 5 కడతారు, 9 కడతారు పోగులు. కానీ 9 పోగులు కట్టుకుని 9 ముళ్ళు వేసుకుని మనం తోరాన్ని కనుక కట్టుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క, అంటే దక్షిణ హస్తం అంటే మనం కుడి చేతికి కట్టుకుంటాము. కుడి చేతికి కట్టుకునేటప్పుడు ఒక్కొక్క తోరానికి ఒక్కొక్క నామం చెప్పుకుని అప్పుడు మనం కుడి చేతికి కట్టుకుంటాం అనమాట. అది ఎప్పుడు తీసేయాలి అని కూడా సందేహం కూడా రావచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే మొత్తం శ్రావణ మాసం 4 వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నది మరుసటి రోజు విసర్జించవచ్చు. తీసి మొక్కల్లోనో లేకపోతే ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో విసర్జిస్తారు. ఈ శుక్రవారాలు చేస్తున్న వాళ్ళు మనకి మళ్ళా కట్టుకుంటారు కదా, తోరణం కట్టుకున్నప్పుడు ఆ తోరాన్ని 4 అయ్యే వరకు ఉంచుకోవచ్చు. లేదా ఏ రోజుకి ఆ రోజు, అంటే ఏ రోజు పూజ అయిపోగానే ఆ రోజు సాయంత్రం సమయంలో కాకుండా సంధ్యా సమయం దాటిన తర్వాత దాన్ని తీసుకెళ్లి మొక్కలో విసర్జించవచ్చు అనమాట. ఇది పూజ చేసుకునే విధానము. అయితే దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా చెప్పేసుకుందాం ఇక్కడ. దీనిలో ఏంటంటే ఎవరైతే చేసుకుంటారో
శ్రేయస్సు కోరి సంతానం కోసము, మంచి ఆరోగ్యం కోసము, తర్వాత కుటుంబంలో సామరస్యం కోసము, భర్త ఆయుష్ ఆరోగ్యం కోసము, సౌభాగ్యం కోసము, ఐదవతనం కోసము, వీటన్నిటి కోసము మనం ఆ లక్ష్మీ తల్లిని అడిగి ఆ వరాలు ఇవ్వాల్సిందిగా కోరుకుని ఆ తల్లిని అనుగ్రహం చేసుకోవడమే మన బాధ్యత. ఎంత అనుగ్రహం చేసుకుంటే అంత వరాలు కురిపిస్తుంది. కాబట్టి ఇది మనము ఈ రకంగా చేసుకుంటాం. దీంతో పాటు ధైర్యం కూడా తల్లి ఇస్తుంది. ధైర్యము, విజయము, సంతానము, జ్ఞానము, ఇందాక చెప్పుకున్నవే కాకుండా ధైర్యము, విజయము, సంతానము, ఇలాంటి అంశాలు, జ్ఞానము, సంపద, ఇవన్నీ కూడా ఆ తల్లి మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ రోజు మనము ప్రత్యేకంగా నియమనిష్టలతో చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఆ తల్లి ఇచ్చే వెడుతుంది మనకి. చాలా మంది ప్రసాదాలు చేయడానికే టైం అయిపోయింది, పూజ టైంకి చేయలేకపోయాం అంటారు. అసలు అన్ని ప్రసాదాలు పెట్టాల్సిందే అంటారా, లేకపోతే ఏంటి అని? అంటే ఇక్కడ ఒక అంశం చెప్పొచ్చమ్మా. ప్రసాదాలు తయారు చేసే దాంట్లో కూడా ప్రాంతాన్ని బట్టి ప్రాంతాలకు కూడా తేడా ఉంటుంది. అందరూ ఇదే ప్రసాదం చెయ్యాలి అన్న నియమ నిబంధనలు లేదు. కానీ ఒక తీపి, ఒక కారము, అమ్మవారికి ఇష్టమైనది పులిహోర, బూర్లు, ఈ రెండు చేసి నైవేద్యంగా పెట్టొచ్చు. పాలు, పరమాన్నము, ఇలాగా ఏదో వాళ్ళ యొక్క శక్తిని బట్టి, వాళ్ళ యొక్క భక్తిని బట్టి ప్రసాదాలు పెట్టాలి. ఇన్నే పెట్టాలి అని ఎక్కడ నియమ నిబంధన లేదు. కానీ అమ్మవారికి ఇష్టమైనవి పెట్టుకోవచ్చు. అయితే ఇవి కూడా మనకి ఎలా ఉంటుందంటే తమిళనాడు, కర్ణాటక, ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ ప్రాంతాలను బట్టి కూడా ప్రసాదాలు మారుతూ ఉంటాయి. ఏ ప్రసాదం అయితేనేమిటమ్మా, పెట్టడానికి కావలసిన మనసు ఉండాలి, పెట్టే భక్తి శ్రద్ధ ఉంటే ఆ తల్లి తీసుకుంటుంది. ఏదో వీడియోల కోసమో లేకపోతే సోషల్ మీడియా కోసమో అవన్నీ ఫోటోలు తీసేసి మా ఇంట్లో అమ్మవారి ఇన్ని ప్రసాదాలు పెట్టాము అంటే అది అమ్మవారికి పెట్టావా, ఫోటోకి పెట్టారా అనేది మనం ఒకసారి ఆలోచించుకుని భక్తితో చేద్దాంరా. ఏ పూజ అయినా సరే భక్తి శ్రద్ధతో చేసినట్టయితే ఇవన్నీ ఆ తల్లి చూడదు. ఇవన్నీ ఆ తల్లి తిననిదా, తల్లికి లేనిదా? అవునా కదా? అది ఒక్కటి వదిలేసి ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి రావాల్సినవి ఆ తల్లి ఇవ్వదు. కాకపోగా మనకి లేనిపోయినవి సమస్యలు చుట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి పోకుండా, వేలం వెర్రికి పోకుండా మీ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తితో అమ్మాని ఆర్తితో పూజ చేసుకుంటే తప్పకుండా మీ పూజాగృహంలో ఆ తల్లి ఉండకుండా ఎందుకుంటుంది? ఆ ఒక్కటి లోపం చేస్తున్నాము. దయచేసి అలా చెయ్యకుండా శ్రద్ధతోను భక్తితోను పంచదార పెట్టండి, శక్తి లేకపోతే పటికి బెల్లం పెట్టండి, చిన్న పాయసం చేసి పెట్టండి, చాలు. ఆర్భాటాలు కాదు కావాల్సింది, మనకి కావాల్సింది భక్తి, శక్తి, అంతే. చాలా మంది ఉపవాసం ఉన్న దాంట్లో కూడా తప్పులు చేస్తూ ఉంటారు కదా. అసలు ఉపవాసం అనగానే ఎలా ఉండాలి? మొత్తం తిండి మానేయాలా, లేదంటే ఏంటి? చాలా చక్కని ప్రశ్న. ఉపవాసం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అన్నీ మానేసి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండాలి అని అనుకుంటారు. తప్పు. అది ఉపవాసం అనరు, లంఘనం అంటారు. అలా చేస్తే భగవంతుడు కూడా స్వీకరించడు. లోపల ఆత్మారాముణ్ణి హింస పెట్టకూడదు. ఉపవాసము అంటే మనసుని భగవంతుడి మీద లగ్నం చెయ్యడంతో పాటు సాత్విక ఆహారము, పాలు, పండు, ఈ రెండు మాత్రమే తీసుకుంటూ మనసుని ఆయన మీద లగ్నం చేసి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం పునఃపూజ చేసుకుని అప్పుడు కూడా సాత్వికమైన ఆహారము అనగా మసాలాలు, ఈ మాంసాలు ఇలాంటివి లేకుండా సాత్విక ఆహారం తీసుకుని అప్పుడు ఉపవాసాన్ని విరమించేసుకోవచ్చు. ఈ ఇందాక చెప్పినట్టుగా మనకి ఈ 30 రోజులు కూడా ఎటువంటి రజోగుణ ప్రధానమైన ఆహారాలు తినవద్దు. పులుపు, కారము, ఉప్పు ఇలాంటివన్నీ, ఉప్పు అంటే ఉప్పు లేకుండా అని కాదు, కానీ మితిమీరి ఇలాంటి పదార్థాలు, మసాలాలు ఇలాంటివి పైత్యాన్ని ప్రకోపించే పదార్థాలు తినకుండా సాత్వికంగా ఉండేది తినచ్చు. అయితే దీన్ని ఎవరు ఉపవాసం ఉండాలి అనేది కూడా ఒక అంశమే. అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండక్కర్లేదు, అమ్మవారి పూజ చేసుకోవచ్చు. తర్వాత పసిపిల్లలు, 10 ఏళ్ళు లోపు పిల్లలు, వాళ్ళు కూడా ఉపవాసం ఉండక్కర్లేదు. తర్వాత గర్భిణీ స్త్రీలు కూడా పూజ చేసుకోవచ్చు, కానీ ఉపవాసం అనేది అక్కర్లేదు. పాలు, పళ్ళు, వాళ్ళకి ఏది సులువుగా జీర్ణమవుతుందో ఆ పదార్థాలు తీసుకుని అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఇలాగా వీళ్ళ కోసం ముసలి వాళ్ళు ఉంటారు, అంటే రోగగ్రస్తులు కాకపోయినప్పటికీ ఏజ్ అయిపోయిన వాళ్ళు 70, 80 అలాంటి వాళ్ళు మందులు వేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఆహారం తీసుకోవచ్చు. ఎట్టించి ఎటు చూసినా భక్తి ప్రధానమైనది.
అదంతే ఇవే చాలు. నియమ నిబంధనలు. భక్తి శక్తి ఈ నియమ నిబంధనలు పాటిస్తే ఆ తల్లి విశేషంగా కరుణిస్తుందిరా. ధన్యవాదాలు మేడం, నమస్తే. బాగా చెప్పారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.